ఈ రోజైతే మనం యానం పక్కనే ఉన్న మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. మొన్న గచ్చకాయలపుర బీచ్ వీడియో చూసి చాలా ఎంజాయ్ చేశారు కదా. అదేవిధంగా ఇప్పుడు ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా మొత్తం తిప్పి మీకు చూపిస్తాను. డెస్టినేషన్కి వెళ్ళే లోపు మనం దారిలో మంచి మంచి ప్లేసెస్ చూసుకుంటూ వెళ్దాం. మనం యానంకి రీచ్ అవ్వాలంటే ఒక పెద్ద బ్రిడ్జ్ దాటాలి. ఇదే మన ఆంధ్రాని మరియు పుదుచ్చేరిని అదేనండి యానంను కలిపే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్కి ఆనుకుని ఒక పెద్ద హనుమాన్ విగ్రహం రీసెంట్గా ప్రతిష్ఠించారు. చూడండి, చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ బ్రిడ్జ్ మీద జర్నీ చేయడం ఎంత ఆనందంగా ఉంటుందో అంతే ప్రమాదకరం కూడా. వాహనాల్ని చాలా జాగ్రత్తగా నడపాలి. ఇది మొత్తం గోదావరి. ఈ గోదావరి ఇలా వెళ్తూ వెళ్తూ సముద్రంలో కలుస్తుంది అన్నట్టు. మనం ఇప్పుడు యానం రీచ్ అయ్యాం. పైన బోర్డు చూశారు కదా, కాకినాడ 34 కిలోమీటర్లు మరియు విశాఖపట్నంకి సుమారు 190 కిలోమీటర్లు మాత్రమే. ఇప్పుడు మద్యం ప్రియులకు ఇష్టమైన శ్రీశైలం గుళ్ళు వస్తాయి చూడండి. అదేనండి శ్రీశైలం గుళ్ళు అంటే వైన్ షాపులు అన్నమాట. ఇక్కడ మద్యం రేట్లు మరియు పెట్రోల్ రేట్లు కూడా తక్కువగానే ఉంటాయి. మనం వెళ్ళే దారిలో యానం గెస్ట్ హౌస్, రైతు బజార్, ఫేమస్ చర్చ్ మరియు కొత్తగా కట్టిన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చూడొచ్చు. ఇవి టైటాన్ లాకులు అన్నమాట. వరద తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఈ గేట్లు క్లోజ్ చేసేస్తారు. మనం డెస్టినేషన్కి ఆల్మోస్ట్ రీచ్ అయినట్టే. ఇంకొక 5 మినిట్స్ జర్నీ చేస్తే చాలు, ఆల్మోస్ట్ రీచ్ అయిపోతాం. కోనసీమలో ఏ ప్లేస్ చూసినా కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎక్కడ చూసినా పచ్చదనం, గోదావరి, పిల్ల కాలువలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. యానం కూడా కోనసీమకు ఆనుకునే ఉంటుంది కాబట్టి ఇక్కడ వాతావరణం కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. ఈ రోడ్డుపై ఎంత జర్నీ చేసినా అంత అలసట రాదు, ఎందుకంటే రోడ్డుకు ఇరువైపులా చెట్లు. జర్నీ మొత్తం ఆహ్లాదంగా మరియు ఆనందంగా ఉంటుంది. ఇది ఒకనొక పుష్కర్ ఘాట్ మాట. దీన్ని ఒక లుక్ వేద్దాం చూడండి. మనం ఇప్పుడు వస్తున్న రోడ్డుకి కుడివైపున ఈ టెంపుల్ ఉంటుంది. ఈ సిమెంట్ రోడ్లోంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వెళ్ళిపోతాం అన్నమాట. ఫైనల్గా డెస్టినేషన్కి రీచ్ అయ్యాం. మనం అనుకున్న మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చేసింది. ఇక్కడ లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ పక్కన రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అది వాచ్ టవర్ అన్నమాట. దాని పైకి మనం వ్యూ అయితే చూడొచ్చు బాగా. మొత్తం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంతా కనబడుతుంది దాని పైకి చూస్తే. ఫస్ట్ అయితే టికెట్ తీసుకుందాం. టికెట్ ఎంతో కనుక్కుందాం. ఇక్కడ టికెట్ వచ్చి ఒక పర్సన్కి వచ్చి టికెట్ 30 రూపాయలు అంట. ఇది మన మడడోలకి ఎంట్రన్స్ మాట. ఇది స్టార్టింగ్లో మనకు కాలువ ఒకటి ఉంది, దానిపై వుడ్ ఫినిషింగ్తో ఒక బ్రిడ్జ్ కూడా కట్టారు. చాలా బాగుంది. హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిషోర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు దర్యాల తిప్ప దగ్గర ఉన్న బ్యూటిఫుల్ లొకేషన్కి వచ్చాము. ఇదంతా కూడా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఈ లొకేషన్ కూడా చాలా మందికి తెలియదు, అందువల్ల మేము ఈ లొకేషన్ ని పూర్తిగా చూపించాలనుకుంటున్నాం. ఇది ఎగ్జాక్ట్ గా యానం దగ్గర నుండి 10 కిలోమీటర్ల దూరంలో, కాకినాడ దగ్గర నుండి అయితే 40 కిలోమీటర్ల దూరంలో, అమలాపురం నుండి అయితే 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అడవి మొత్తం గోదావరి తీరంకి ఆనుకుని ఉంటుంది. ఎవరైనా బయట నుండి అంటే హైదరాబాద్ నుండి గానీ, వైజాగ్ నుండి గానీ యానం చూద్దామని వస్తే కనుక తప్పకుండా ఈ ఫారెస్ట్ ని విజిట్ చేయండి. సరే, మనం మాట్లాడుకుంటూ లోపలికి వెళ్దామా. ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉందో ప్లేస్ అనేది మీకు మొత్తం చూపిస్తాము. ఎందుకంటే ఇక్కడ నుంచి మాకు చాలా బాగుంది, మంచి అనుభూతి మాట ఇది మనం చూడడం అనేది. ఎందుకంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళకి నెక్స్ట్ ఏంటంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి కూడా సిటీలో పొల్యూషన్ అన్ని చూసుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే అసలు పొల్యూషన్ అలాంటిది ఏమి ఉండదు. మనం ఈ ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వాలంటే కనుక ఈ వుడ్ బ్రిడ్జ్ ఉంది కదా, దీని గుండా పోవాలి. మనం అడవుల్లోకి ఎంటర్ అవ్వాలంటే ఈ వుడ్ బ్రిడ్జ్ మించే వెళ్ళాలన్నమాట. ఎందుకంటే కింద అంతా మొత్తం వాటర్ ప్లస్ మొత్తం బురదగా ఉంటుందన్నమాట. సో అందుకని ఈ బ్రిడ్జ్ వేశారు. దీని నుంచి నడుచుకుంటూ మొత్తం వ్యూనంతా చూడొచ్చు. ఇవి ఈ అడవుల ప్రత్యేకత ఏంటంటే నదులు సముద్రంలో కలుస్తాయి కదా, ఆ ప్లేస్లో మాత్రం ఎక్కువ పెరుగుతాయి అన్నమాట. చెప్పుకోవాలంటే తీర ప్రాంతానికి గోడలా పనిచేస్తుంది అన్నమాట ఈ అడవి అనేది. ఈ చెట్లు ఉప్పు నీటిలోను, సముద్రపు నీటిలోను మరియు సముద్రం నీటి కన్నా ఎక్కువ రెట్లు ఉప్పుగా ఉండే నీటిలో కూడా పెరుగుతాయండి ఇవి.
సపోజ్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకో ఎప్పుడు కంపెనీలో ఉన్న సిస్టమ్ ముందు కూర్చుని అలాగే ఉంటారు తప్ప ఇలాంటి లొకేషన్ చూడడానికి కష్టం అవుతుంది. సో అలాంటి వాళ్ళు ఎప్పుడైనా వీకెండ్లో ప్లాన్ చేసినప్పుడు ఇలాంటి ప్లేస్కి వచ్చారనుకో చాలా మనకి హ్యాపీగా ఉంటుంది. ఎలా చింటూ ఇలా వస్తున్నామండి ఈ హెతో మమ్మల్ని తప్పకుండా రండి. ఎందుకంటే ఇలాంటి ప్లేస్ చూడాలంటే కూడా మనకి అంటారు కదా అదృష్టం ఉండాలని చెప్పి, అలాంటివి కూడా ఉండాలి మనకి. చాలా ప్రశాంతంగా ఉంది. మా బామ్మది అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ వచ్చి. ఇక్కడ చూసుకుంటే అనకుండా సినిమా తీయచ్చు, అలాంటి కొండ కూడా ఉంటే ఇక్కడ. లొకేషన్ అయితే అదరగొడేసింది, చాలా బాగుంది. హాలీవుడ్ మూవీస్లో చూపిస్తారు చూడు, అలా ఉన్నాయి మొత్తం లొకేషన్స్ అనేవి కదా. ఇక్కడ నుంచి మనం బోటింగ్ లొకేషన్కి వచ్చాము. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. చూసారు కదండి, ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. మనం బోటింగ్ అంతా చేయాలనుకుంటే కనుక ఇక్కడ ఒక పర్సన్కైనా 600 పావు గంట తీసుకెళ్తారంట. అది కూడా పెద్ద గోదావరిలో తీసుకెళ్తారు. ఇక్కడ గోదావరి ఉంది కదా, ఇది ఒక పాయ మాత్రమే. సో పెద్ద గోదావరిలోకి మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక పావు గంట అలాగా రోమింగ్ చేసుకుని తీసుకొస్తారనమాట. సో ఒక పావు గంటకి 600. బాగా గుర్తుపెట్టుకోండి, 6గురికైనా 600, ఒక్కరైనా సరే ఒక 600. అలాగే ఒక హాఫ్ అన్ అవర్ మనం స్పెండ్ చేయాలనుకుంటే కనుక హాఫ్ అన్ అవర్కి 1200 పే చేయాల్సింది. అవన్నీ ఇప్పుడు చూసారు కదా, ఇవన్నీ పడిపోయినాయి అనుకుంటున్నారా? ఫుల్గా తాగేసి వచ్చి అవన్నీ మొత్తం ఎరగొడేస్తున్నారంట వీళ్ళు లేని సమయంలోనే. సో దానివల్ల ఎరిగిపోయినాయి అంట, లేకపోతే ఇంకా కొన్ని వాళ్ళు ఉందను అని చెప్తున్నారు అనమాట. రెనోవేషన్ వర్క్ ఉందన్నమాట. రెనోవేషన్ వర్క్ జరుగుతుంది ఇక్కడ.
ఇది మొత్తం ఈ వంతెన ఉంది కదా, ఈ వంతెన వచ్చి మొత్తం 1.6 కిలోమీటర్లు అంట. అంటే 1600 మీటర్లు ఈ వంతెన పెట్టారన్నమాట. 1600 మీటర్లు. కాకపోతే ఏంటంటే 2020 నుంచి ఇది లైవ్లో ఉందంట. చాలామందికి ఈ ప్లేస్ తెలియట్లేదు. సో అందుకే ఈ వీడియో చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం అన్నమాట. అట్ ద సేమ్ టైం అంటే 1600 అంటే ఇప్పుడు కరెక్ట్గా మనం 800 మీటర్ల దగ్గర ఉన్నాం. 800 మీటర్ల దగ్గర ఉన్న తర్వాత అక్కడ జస్ట్ కొంచెం పోయిందన్నమాట. సో ఆ రెనోవేషన్ అయిన తర్వాత అక్కడ ఎలా చేస్తారంట, మనం తోడలు తీసుకుని వచ్చాం కదా, ఆ తోడలే దానికి బ్యారియర్ అన్నమాట. అక్కడతో మనం ఆగుకోవాలి. ఇది రెనోవేషన్ అయిపోయిన తర్వాత పూర్తిగా మళ్ళీ ఎలా చేస్తారన్నమాట మనల్ని. సో అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయాలి. వీడియో ఫస్ట్లో అయితే మనం వాచ్ టవర్ గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు దానిపై నుండి వ్యూ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. డెఫినెట్గా మీరు బాగా ఫీల్ అవుతారు. అట్ ద సేమ్ టైం దూరంగా ఉన్న చూడండి ఒకసారి, ఒక ఐఫిల్ టవర్ లా కనిపిస్తుంది. అది యాక్చువల్గా ఏంటంటే యానంలో నిర్మించారు దాన్ని. అది మినీ ఐఫిల్ టవర్ అంటారు. మీకు ఒకవేళ ఆ టవర్ కూడా ఎలా ఉందని అనేది చూడాలనుకుంటే కనుక డెఫినెట్గా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అక్కడ కూడా వెళ్ళి ఆ ప్లేస్ మొత్తం మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాము. ఈ వీడియో ఇక్కడితో లాస్ట్ అండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళాలి. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.